హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్పెషల్ ఆల్ టైప్స్ ఆఫ్ పల్సెస్తో ఇడ్లీ దోశ రెండిటి బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక టీ గ్లాస్ పెసర్లు, అదే గ్లాస్తో సోయాబీన్స్, కందిపప్పు, మినప్పప్పు, ఇంకా బొబ్బెర్లు అన్ని ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నాను నేను. మీ దగ్గర ఎన్ని రకాల పప్పులున్నా అన్ని రకాల పప్పులు కలిపి చేసుకోవచ్చు. దీంట్లో హార్స్ గ్రామ్ ఉలువలు కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగా వస్తుంది. దోశ అయినా సరే ఇడ్లీ అయినా సరే చాలా మంచిగా వస్తుంది. మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అది. మినప్పప్పు కూడా వేసుకున్నాను నేను అదే గ్లాస్ కొలతతో. ఇందులో బియ్యం అస్సలే యూజ్ చేయం మనం. లాస్ట్లో గ్రైండ్ చేసే ముందు అటుకులు వేస్తాము, దొడ్డటుకులు. ఇవన్నీ రకాల పల్సెస్ వేసిన తర్వాత వీటన్నింటినీ మంచిగా కలుపుకొని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇందులో ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి, అవి తర్వాత వేస్తాను నేను. ఎప్పుడైనా మనం తినే బ్రేక్ఫాస్ట్ అనేది హై ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. డేలో ఫస్ట్ మీల్ కాబట్టి. నైట్ అంతా ఎంటీ స్టమక్ ఉంటుంది కాబట్టి పొద్దున్న లేవగానే మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిది గట్ హెల్త్కి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి పల్సెస్ అన్ని. మంచి ఫైబర్ కూడా వస్తుంది వీటి వల్ల. సోయాబీన్స్ తినడం వల్ల కూడా చాలా మంచిది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా, ఇంకా ఏ ఇష్యూస్ ఉన్నా లేడీస్కి చాలా మంచిది. ఇవన్నీ వేసి బాగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసిన తర్వాత 8 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసే ముందు ఇలా ఒక కప్పుడు దొడ్డటుకులు తీసుకొని ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలి కడిగిన తర్వాత. 8 అవర్స్ నానిన తర్వాత మన పల్సెస్ అన్ని ఇలా మంచిగా నానుతాయి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం కలుపుతూ దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది. దీంతో ఇడ్లీ దోశ రెండు వేసుకోవచ్చు. మార్నింగ్కి ఇలా ఫర్మెంట్ అవుతుంది. ఇది ఎంత బాగా పొంగిందో చూడండి. అన్ని పల్సెస్ వేసాం కాబట్టి ఇలా ఫర్మెంటెడ్ ఫుడ్ తినడం వల్ల మంచి బ్యాక్టీరియా వస్తుంది. గట్ హెల్త్కి చాలా మంచిది, ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఈ రోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను. రేపు ఇదే పిండితో దోశ వేసి చూపిస్తాను. ఏ ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా మరీ ఫ్రిడ్జ్ లో పెట్టి రోజులు యూజ్ చేయొద్దు. ఒక 2 డేస్కి అయితే ఓకే, అంతకు మించి వాడితే ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే ఖరాబ్ అయిపోతుంది. అది 2 డేస్ ఇనఫ్. చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. ఇందులో రవ్వ, బియ్యం అలాంటివి ఏమీ కలపలేదు మనము. చాలా సాఫ్ట్ గా వస్తుంది. చాలా హెల్దీ కూడా, పిల్లలకి పెద్దవారికి అందరికి చాలా హెల్దీ ఇది. వైట్ ఇడ్లీలు మానేయండి, కొంచెం ఇలా ట్రై చేసుకోండి, హెల్దీగా తినొచ్చు. ఈరోజైతే మా పాపకి లంచ్ బాక్స్ లోకి గోంగూర రైస్ చేశాను నేను. దీనికోసం 1.5 గ్లాస్ రైస్ నానబెట్టుకొని కుక్ చేసి పెట్టుకున్నాను నేను. ఒక కడాయి పెట్టి అందులో కొన్ని ఆవాలు, మెంతులు, నువ్వులు, ఎండుమిర్చి వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీ, గోంగూర క్వాంటిటీని చూసుకొని మీరు ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే మా 4 మెంబర్స్ కోసం రెడీ చేస్తున్నాను కాబట్టి 10-15 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. గోంగూర కూడా నీట్గా కడిగి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు లంచ్ బాక్స్ లోకి పెడితే. మా పాపకైతే చాలా ఇష్టం ఈ రైస్. నేను బాస్మతి రైస్ తో కూడా చేస్తూ ఉంటాను ఈ రెసిపీ. చాలా బాగుంటుంది బాస్మతి రైస్ తో చేసినా కూడా. పుల్ల పుల్లగా ఉండి మంచిగా మనం నువ్వులు,
అవన్నీ వేస్తాం కాబట్టి మంచి కమ్మగా ఇష్టంగా ఉంటుంది తినడానికి పిల్లలకి. నేనైతే మా పాపకి లంచ్ బాక్స్ లో కర్రీస్ కన్నా ఇలా రైస్ ఐటమ్స్ కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే మనం ఉండం కాబట్టి స్కూల్లో వాళ్ళు ఇష్టంగా తినడానికి ఇలా చేసి పెడితే బెటర్ అనిపిస్తుంది నాకు. కర్రీస్ అయితే మా పాప హాఫ్ తినేసి హాఫ్ ఇంటికి తీసుకొస్తుంది. పాలక్ రైస్, పుదీనా రైస్, కొరియాండర్ రైస్, క్యారెట్ రైస్ ఇలాంటివి చేస్తే ఇష్టంగా తింటుంది. కర్రీస్ తో అయితే ఈవినింగ్ పెట్టేస్తాం కాబట్టి ఏం పర్లేదు, రైస్ ఐటమ్స్ కూడా హెల్దీయే కాబట్టి. ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గోంగూర మగ్గిన తర్వాత చల్లగా అయిన తర్వాత అది కూడా మిక్సీ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఇందులోకి చిన్న కడాయి పెట్టి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, కరేపాకు, ఇంగువ, కొంచెం పసుపు వేసి పోపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ కి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ని వేసుకొని అన్నానికంతా ఇలా మంచిగా పట్టించి పెట్టుకోవాలి. మిక్సీ జార్లోనే నేను కావలసినంత సాల్ట్ కూడా వేసేసాను. ఒకవేళ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోదలుచుకుంటే వేసుకోండి ఇక్కడే. ఇప్పుడు ఇందులో పోపును వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ ఈ రైస్ కి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. మంచిగా కలిపితే గోంగూర రైస్ రెడీ అయిపోతుంది. మా పాపకైతే నేను బాక్స్ లో పెడుతున్నాను, లంచ్ బాక్స్ లోకి రైస్. ఈరోజు మా పాప స్నాక్ బాక్స్ లోకి నేను పూల్ మఖానా వేయించి అయితే పెట్టాను. ఈ 2 రెసిపీస్ చాలా హెల్దీ రెసిపీస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు చాలా నచ్చుతుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.